సో గైస్ ఈరోజు అయితే ఇక ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇక అందరి బ్యాగులు అయితే ప్యాక్ చేసుకున్నాయి ఇక పెళ్లి బ్యాగులు ఇవన్నీ. సో సైకిల్స్ ఉన్నాయి కదా, అవి అయితే బయటికి పెట్టాలి. సైకిల్ బయటికి పెట్టి చలో. ఇది మర్చిపోతే ఇంకేం లేదు. సైకిల్స్ అయితే బయట ఉన్నాయి, అవి అయితే బయటికి పెట్టి వెళ్ళిపోవాలి. ఇవే మన సైకిల్. ఇక్కడ నుంచి బయటికి పెట్టేసి లగేజ్ గిట్ట పెట్టుకొని వెళ్ళిపోవాలి. స్ట్రైట్ చేయరా, హ్యాండిల్ స్ట్రైట్ చేయి. బ్యాగ్ వేసుకెళ్తాం. అమ్మయ్యా, साइकिल అయితే బయట ఉంది. क्या बिल्कुल हाँ भाई सब अपना रेडी कर चुका है सामान. ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరిపోతున్నాము. ఇది మంచిగా రెస్ట్ కూడా తీసుకున్నట్టయితే అయిందబ్బా. గుడి దగ్గర ఫోటోలు దిగి వెళ్ళిపోవాలి. సో గైస్ ఇప్పుడు బీకుగాడు అయితే మన నుంచి దూరం వెళ్ళిపోతుండు. వాడు జార్ఖండ్ వెళ్తాడు, జార్ఖండ్ నుంచి పట్నా నుంచి కేదార్నాథ్ వెళ్తాడు. సో మధ్యలో ఇంకా కలుస్తా అంటున్నాడు. సాయంత్రం గిట్ట కలుస్తాడో లేదో తెలియదు మరి. సో గైస్ ఇక్కడ నుంచి మనకు కోనార్క్ టెంపుల్ అయితే 40 కిలోమీటర్స్ అయితే వస్తుంది. కోనార్క్ దగ్గరే ఆగాం ఈరోజు, కానీ అక్కడ వెళ్ళి గుడి దగ్గర వెళ్ళి దర్శనం గిట్ట చేసుకుని వెళ్ళిపోదామనే ప్లాన్లో ఉన్నాము. ఎందుకంటే నిన్న మొన్ననే ఆగినాం కదా. సో వెళ్ళిపోవాలి జల్దీ కలకత్తా. ఇక్కడ అందరూ నన్నే చూస్తున్నారు, ఇట్లా కెమెరా పెట్టుకొని సైకిల్ మీద మాట్లాడుకుంటూ వెళ్తున్నా కదా. సో అందరూ అయితే నన్నే చూస్తున్నారు వెనకాల. సిగ్గుగా ఉంది రా అయినా ఏం బాధ. సో గైస్ మొత్తానికి కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి లైన్ అయితే ఫుల్ పెద్దగా ఉంది ఆడ నుంచి ఇటు వరకు. సో ఆన్లైన్ ఉంటే కూడా తీసుకుందాం మనం. స్కానర్ పెట్టి మన హైదరాబాద్లో జూ పార్క్ పెట్టినట్టు స్కానర్తో చేసుకుంటాం కదా, అది కూడా చేసుకోవచ్చు. చూద్దాం, స్కానర్ ఉంటే చేసుకోవచ్చు. సో గైస్ మనం అయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక్కడ పే అయితే చేస్తున్నాం అన్నమాట. మొత్తానికి ఇండియన్స్కి ఫారినర్స్కి మొత్తం ఉంది. సో మేమైతే ఇద్దరం ఉన్నాం కాబట్టి 2 సెటిల్ తీసుకున్నాం. ప్రాసెస్ టు పే చేయాలి ఇక. మొత్తానికి మన టికెట్లు అయితే బుక్ అయింది. 70 రూపాయలు కదా, 70 రూపీస్ అంటే ఇద్దరికి 35 రూపీస్. ఇద్దరికి 35 రూపీస్ కాదు, ఒక్కొక్కరికి 35. ఈచ్ వన్ 35 రూపీస్, ఇద్దరికి కాదు. కనిపిస్తుందా మరి? ఏం కనిపించలేదు అనుకుంటా. చలో దిక్కురా గ్యా కుछ ఏమైనా కనిపిస్తుందా బాయ్? కనిపిస్తుందో లేదో మరి. ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే ధనాధన్ చేద్దాం. సో గైస్ మనం అయితే లోపలికి వచ్చినాం. లోపల చూసుకుంటే పబ్లిక్ చాలా మంది వచ్చారు ఇక్కడ.
సో ఈ గుడి ఆకారం వచ్చేసి మనకు రథం లాంటిది, రథంలా ఉంటుంది మొత్తం. ఇక్కడ 2 గుర్రాలు ఉన్నాయి. ఇట్లాంటివి 7 గుర్రాలతోటి ఈ రథాన్ని లాగుతున్నట్టు అయితే డిజైన్ చేశారు అప్పట్లో. ఈ గుడి వచ్చేసి 13వ శతాబ్దంలో అయితే నిర్మించారు. చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి ఈ చక్రం అయితే మన 10 రూపాయల నోట్ మీద అయితే వేయడం జరిగింది. ఇదే చక్రం వేయడం. సో మన దగ్గర నోట్ లేకుంటే అన్న వాళ్ళు అయితే మనకి ఇచ్చారు అనమాట. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ఈ చక్రం వచ్చేసి గంటలను అయితే సూచిస్తుంది. మార్నింగ్ టైం సూర్యుడు ఉదయిస్తాడు కదా, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అయితే దీని మీద అయితే ఈ లాస్ట్కి బయటికి వచ్చింది కదా, దాని మీద అయితే సూర్యకిరణాలు పడుతుంది. అక్కడ నుంచి అయితే వీళ్ళు టైంని అయితే చూసేటోళ్ళు. అప్పుడు ఈ చక్రాలు మొత్తము టైమింగ్కి అంటే గడియారం మాదిరిగానే డిజైన్ చేసారు. దీంట్లోనే వాళ్ళు టైమింగ్ ఇట్లా చూసుకునేటోళ్ళు. సో ఇట్లాంటివి వచ్చేసి మనకు 24 అయితే ఉంటాయంట గుడి మొత్తం. సో ఆ 24 కూడా చూద్దాము. సో అయితే చెప్పినా కదా, ఈ 24 అయితే చక్రాలు ఉంటాయని రథానికి. సో అక్కడ ఒకటి, ఇదొకటి, 2 ఇంకా ముంగల కూడా చూద్దాం మనము. 2 ఇక్కడ ఒకటి, 3 సరే 3 ఇదొకటి 4. స్పీడ్గా అయితే మనం వెళ్ళాలి. గోపురంలో కూడా ఛార్జింగ్ అయిపోతుంది. 4 అవునరా. సో ఇక్కడ పబ్లిక్ కొద్దిగా ఎక్కువ వచ్చారు కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. 4 5 6 9. సో మొత్తం గ్రీనరీగా బాగుంది ఇక్కడ చూసుకుంటే. ఇక్కడ చాలా మంది అయితే మొత్తం గైడ్ని అయితే వేసుకొని చూస్తున్నారు అందరూ. మనం గైడ్ గిడ్ ఏం లేదు, గూగుల్ చేయాలా చూసుకోవాలి. 9 కదా, 10 11 12 మనోజ్ గాడు అయితే మన వెంటనే వస్తుండే, ఏదైనా వీడియో గిట్ట తీసుకోరా అంటే ఎట్లా వస్తున్నాడు రాడు. 12 అయినాయి కదా. సో దీని మీద అయితే మొత్తం శిల్పాలంటే ఏమంటారు, మన జంతువులది, మనుషులది, వాళ్ళది. ఇంకొకటి అంటే అడల్ట్స్ కూడా ఉన్నాయి దీని మీద. అడల్ట్స్ చిత్రాలు కూడా ఉన్నాయి దీని మీద. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ కావాలనే దృశ్యం అనే దాని మీద వీళ్ళైతే ఆ శిల్పాలు అయితే చెక్కిరంట. ఇదొకటి 12 13 14 అంటే ఇంకా టోటల్ ఇంకా 10 ఉంటాయి కదా. ఇంకా జల్దీ చూపెడదాం. ఎన్నారా 14 15 16 అందరు సెల్ఫీలు తీసుకుంటారు ఇక్కడ. 16 17 అక్కడ ఒకటి ఉంది 17 18 ఇక్కడ ఒకటి 19 కరెక్ట్గా లెక్క వేసినానా లేదా మరి మీరు కూడా ఎంచుకోండి, నేను తప్పేసుకుంటే. ఇప్పటికనే 19 అయినాయి నా లెక్కలో. 19 ఇక్కడ ఒకటి ఉంది 20 ఇక్కడ ఒకటి 21
21 అయితే అయినాయి. మొత్తం అందరు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. చాలామంది అయితే వచ్చారు ఇక్కడ. 21, 22, 21, 22, ఇక్కడ 23. నాకేంది 23 వస్తున్నాయి. 24 కదా ఉండేటివి. నేనేమన్నా లెక్క ఉల్టేసినానా తప్పు చేసినానా ఏంది మరి? నాకు 23 వచ్చినాయి అబ్బా. సరే మీరైతే వీడియో చూస్తారు కదా, మీరైతే లెక్క చేసుకోండి. టోటల్గా అయితే 24 ఉంటాయంట ఇక్కడ. నేను పబ్లిక్లా ఉన్నా కాబట్టి సో వాళ్ళ దృష్టిలో పడి ఇక్కడ మర్చిపోయింట. సో ఈ రథం వచ్చేసి 6 గుర్రాలతో లాగినట్టు డిజైన్ చేసిరు. తెలుసుగా ఇదైతే 13వ శతాబ్దంలో అయితే దీన్ని కట్టడం జరిగింది. సో మనకైతే మీద అలౌడ్ లేదు, ఇక్కడైతే ఉంది కాబట్టి సో మీద అయితే అలౌడ్ లేదు మనకి. దీని లోపల మ్యాగ్నెట్ అయితే ఉండేదన్నమాట అప్పుడు. ఇది ఉందా, దీంట్లో అయితే అప్పుడు దేవుడు ఉండేటోడు. అప్పుడు దేవుడు కిందికి రాకుండా మీదికి రాకుండా మధ్యలోనే ఉండేటోడు అంట. సో యా మ్యాగ్నెట్ వచ్చేసి 512 టన్నులు ఎంతో ఉండంట మీద. సో ఆ మ్యాగ్నెట్ వల్లనే దేవుడు అయితే కిందికి రాకుండా మీదికి రాకుండా మిడిల్లోనే అయితే ఉండేటోడు. సో గైస్ ఇప్పుడైతే కోనార్క్ టెంపుల్లో వాటర్ తాగుతున్నా. వాటర్ ఎట్లా వస్తుందంటే ఇగో పూజ చేస్తే వాటర్ వస్తాయి. చూసిరా భాయ్. బాగుంది. సో గైస్ మనమైతే ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం. సో ఇక్కడ గ్రీనరీగా మొత్తం చాలామంది మంచిగా సేద తీరుతున్నారు ఈ చెట్టు కింద కూర్చొని. సౌత్ మిలేగా అయ్యా कहाँ पे होटल? यहाँ पर ओडिशा होटल. ఒడిశా హోటల్. వెళ్తుంటే మరి అడిగి మరి అన్నీ దొరుకుతాయని చెప్తుండు. తినడానికి అయితే వెళ్తున్నాం. ఏ వాళ్ళ కాంపర్ అటు పోతే దీనికి పోతున్నావు, దానికే పోతున్నాను చెప్పరా. అర్థమైంది. సౌత్ దొరకకుంటే తినమా హోటల్లో అయితే ఖచ్చితంగా అడిగి మరి తినేసి కలుద్దాం. ఛార్జింగ్ అయిపోయింది రేపు. మనము స్పైసీ చెప్తే వాడేమో ఇది తీసుకొచ్చిండు. ఏం చెప్పినామరా మనం? ఒడిశాలో మొత్తం ఎట్లుంది ఫుడ్? ఉప్పు లేదు, కారం లేదు, చచ్చిపోతాం మనం. ఇంటికి పోయేసరికి మనకి చచ్చిపోతాం. తిన్నట్టు కూడా లేదు ఒడిశాలో ఫుడ్ అయితే. ఉప్పు లేదు, కారం లేదు, ఎట్లా తింటుర్రా బాబు? ఎంత ఇవో మిరపకాయలు ఇచ్చారు. మిరపకాయలు తినమాట దాని మీద స్పైసీ కావాలండి. ఈడ ఏడలు ఉందిరా. పోయి పచ్చడి ఇచ్చింది కానీ ఈ పచ్చడి లేకనే లేదు. ఇట్లా ఉన్నాయి రోజు. తిన్నాం, మిరపకాయలు తిన్నాం మొత్తం. ఏం తిన్నారా? మిరపకాయలు తిన్నావా? ఊరగాయ పచ్చడి మెక్కుతున్నాడు. పచ్చడి అయితే కారం అదేరా తినాల్సింది. మిరపకాయలు కారం పొడి కాదు. ప్లేట్ మొత్తం నాకి ఆనే గడిగేసిండు. ఊరగాయ బాగుంటుంది. సో గైస్ మనం అయితే కోనార్క్ టెంపుల్ అయితే చూసేసినాం కదా. ఇప్పుడైతే డైరెక్ట్ కలకత్తాకి అయితే వెళ్ళిపోవాలి. కలకత్తా రూట్ అయితే ఇక్కడ తిన్నాము. ఏమి సప్పగా ఉంది, తిన్నట్టు కూడా లేదు. మిరపకాయలు తిన్నాము మొత్తం మిరపకాయలు. ఇంకేం చేస్తారు? ఏం చేయలే, మిరపకాయలు తప్ప వేరేది ఏం తింటావా? ఏం తినాం. కానీ ఇక్కడ చాలామంది సైకిల్ అయితే యూజ్ చేస్తురా ఒడిస్సాలో. మొత్తం మీఠా తింటారు, ఫీకా తింటారు. లేడీస్ అయితే బాగానే సైకిల్స్ యూజ్ చేస్తారు, ముసలోళ్ళు యూజ్ చేస్తారు. పర్వాలేదు, చాలామంది యూజ్ చేస్తారు. సో
సో గైస్ మనం అయితే కోనార్క్ టెంపుల్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ అయితే వచ్చినాం, కానీ టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పటి వరకు స్టే ఎక్కడ చేసుకోవాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. వెళ్తూనే ఉన్నా చూద్దాం ఎక్కడ స్టే డిసైడ్ చేసుకోవాలో. మంచి ప్లేస్ వస్తే డిసైడ్ చేసుకుంటా, ఇక అక్కడనే టెంట్ వేసుకుంటా. ఈ ఊరి పేరు కూడా తెలియదు నాకు, అసలు ఏం చూడకుండా వచ్చేస్తున్నా. ఒకటే తొక్కుడు తొక్కి సైకిల్ని ఏం లేకుండా చేసేస్తా. ఏంది ఫ్రేమ్ కొద్ది చేంజ్ అయినట్టుంది. సో గైస్ ఈ అన్న అయితే మనకు పిలిపించి మరీ బోండాలు ఇస్తున్నాడు. క్యానా భయ్యా? హలో బబ్లు అంట. బబ్లు అదే థ్యాంక్ యూ భయ్యా. వదిలేసి సో గైస్ ఈరోజు అయితే మనకు స్టే దొరికేసింది. ఇక్కడనే దీంట్లోనే పడుకుంటాం వెనకాల. మన సైకిల్ వచ్చేసి ఒక అన్న పిలిపి మరీ మనకైతే స్టే ఇచ్చిండు ఇక్కడ. అక్కడ బోండాలు కొడుతుండే అన్న, బోండాలు కొట్టి పిలిచి మరీ ఇక్కడే స్టే చేసుకోండి, ముంగలు వెళ్ళకండి, మంచిగా తినండి, మార్నింగ్ లేచి వెళ్ళిపోండి అని చెప్పిండు. అయితే నేను కూడా సరే అని చెప్పేసినాం. సరే అన్న ఉంటాము. తినడానికి ఏం తింటారంటే నాన్ వెజ్ అంటుండు. మీ ఇష్టం అని చెప్పిన ఇక అన్నకి. ఏదంటే అది మనకు అంతే, దొరకడమే కష్టం, గొప్ప అంతే కదా. ఏం చేయాలబ్బా, సెల్యూట్ కొడతా అనుకున్నారా? కొట్టాను. వెయ్యి బ్రోనే మనకు ఇచ్చింది. మనకు ఏమో మనకైతే పిలుస్తున్నాడు, వెళ్దాం. యా కుర్సీలో పెట్టు. కుర్చీ అంటే కింద కూర్చున్నామని కుర్చీ అయితే ఇస్తున్నామని అతనే మనకి. థ్యాంక్ యూ. చూశారా, ఒక్కొక్కసారి మంచోళ్ళు తగులుతారు, ఒక్కొక్కసారి మంచోళ్ళు తగలరు. పిలిచి మరీ ఇస్తుండు. కింద కూర్చుంటే చైర్ తీసుకొని మీద కూర్చుంటుండు. చాలే, అప్పుడప్పుడు కలుస్తుంటారు మంచోళ్ళు. అబ్బా